దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 5. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యములోని నాయన ఆజ్ఞలను కట్టడలను నేర్చుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి. వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. లేవియ కాండము 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును, గాని నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఉంటే నెమరు వేయును, గాని దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును, కానీ దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును, గాని దానికి 2 డెక్కలు లేవు, కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది, కానీ అది నెమరు వేయదు, కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలో ఏమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను, సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలను. వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చును. 4 కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరములో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు ఉండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. అవి మీకు అపవిత్రమైనవి. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, నేల ముసలి, తొండ, సరటము, అడవి ఎలుక. ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కు పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణం ఏదియు గాని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తర్వాత అది పవిత్రమగును. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలో దంతి అపవిత్రమగును. మీరు దానిని పగలగొట్టవలను. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయమును అపవిత్రము. వాటి కళేబరములలో కొంచెము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది పొయ్యి అయినను కుంపటి అయినను దాన్ని పగలగొట్టవలను. అవి అపవిత్రములు. అవి మీకు అపవిత్రములుగా ఉండవలను. అయితే విస్తారమైన నీళ్లు గల ఓటలో గాని, గుంటలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు, గాని కళేబరములకు తగిలినది అపవిత్రమగును. వాటి కళేబరములలో కొంచెం విత్తు
కట్టు విత్తనముల మీద పడినను అది అపవిత్రం కావు గాని ఆ విత్తనముల మీద నీళ్లు పోసిన తర్వాత కళేబరంలో కొంచెం వాటి మీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును. మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరములో ఏదైనాను తినువాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును. నేల మీద ప్రాకు జీవరాశులన్నీ హేయములు, వాటిని తినకూడదు. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించిన దానినైనను 4 కాళ్ళతో చరించు దానినైనను చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. పాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు చేసిన విధి ఇదే అని చెప్పుమనెను. 12వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతియే మగపిల్లను కనినేడలా ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగాను దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కనినేడలా ఆమె తాను కడగా ఉండవలసినప్పటి వలె 2 వారములు పురటాలై ఉండవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 66 దినములు కడగా ఉండవలను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకుని రావలెను. అది యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమే ఆమె పవిత్రపరచబడెను. ఇది మగపిల్లను గాని ఆడుపిల్లను గాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా 1 దానిని పాప పరిహారార్థ బలిగా 1 దానిని తీసుకుని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని వద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందు నా పొడను చూడగా ఆ పొడ ఎండలు వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు 2వసారి వాని చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయించవలను. అది పొక్కే వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధ విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పొక్కు చర్మమందు విస్తారంగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకునికి కనపడవలెను. అప్పుడు ఆ పొక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని వద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను వాపులో వచ్చి పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే
వారి అంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని వద్దకు రావలను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనపరచవలను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతనికి చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉంటిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రనే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా ఉండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు దాన్ని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను, అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమే గాని గడ్డయందేమే పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది బొబ్బ. తల మీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దాని నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలను, కానీ ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండినడలా యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుక్కుని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తర్వాత బొబ్బ విస్తారంగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడిని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు, వాడు పవిత్రుడు. అయినను బట్ట తలియందే గాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తలియందైనను బట్ట నొసటి అందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలి అందైనను వాని బట్ట నొసటి అందైనను ఎర్రగా నుండు తెల్లని పొడైన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలో ఉన్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకొనవలను. వాడు తన పై పెదవిని కప్పుకొని పవిత్రుడగును, అపవిత్రుడు అని బగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాడి నివాసం పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందేమి నారబట్టయందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని వేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏ యొక్క వస్తువునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి
పచ్చదాలుగానే గాని ఎర్రదాలుగానే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ, యాజకునికి దాన్ని కనపరచవలను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకంగా ఉంచవలను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేకయందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నిలో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్ఠము, అగ్నితో దాన్ని కాల్చివేయవలను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలను. ఆ పొడగల దానిని ఉదికిన తర్వాత యాజకుడు దానిని చూడవలను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము, అగ్నితో దానిని కాల్చివేయవలను. అది లో వైపున కానీ పైవైపున కానీ పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తర్వాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగుగల ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలను. అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేని అందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలను. ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉతికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉతకవలను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్టి అందే గాని నారబట్టి అందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువులు ఎందే గాని ఉండు కుష్టుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా, నువ్వు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు, కృపా సత్య సంపూర్ణుడు, వేవేల మందికి కృప చూపుచున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మా కొరకు నాయన రక్తము చిందించి ప్రాణము పెట్టి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి అయ్యా పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుచు ప్రభువా తండ్రి కుడిపార్శ్వను మా కొరకు విజ్ఞాపన చేయుచున్న దేవానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా అయ్యా తండ్రి, మా అపరాధములు, మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, నీ శిలువ యాగము ద్వారా నాయన చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించిన దేవా, దారిద్ర్యములో ఉన్న మమ్మల్ని ధనవంతులుగా చేసిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిమా నమా నధూరలా రిబా రబా షరాదా రబా. అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా అపరాధములు మన్నించి, మా పాపములు క్షమించి, మా తలంపులు క్షమించి, మా ఆలోచనలు క్షమించు నాయన. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు, చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడవు. అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములు మన్నించి, మా కుటుంబస్తుల అపరాధములు, పాపములు, దోషములు దయతో మన్నించి ప్రభా నీ గొప్ప రక్షణ భాగ్యము అయ్యా మా కుటుంబస్తులందరికీ దయచే, మారు మనసు దయచే, పశ్చాత్తాపము దయచే, ఒప్పింపు చేయు, ఆత్మ బలముగా మా కుటుంబాల్లో పని చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అయ్యా అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చును గాక తండ్రి. దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికే వందనాలయ్యా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా అయ్యా తండ్రి, ఏ విధముగానైనా నీ పరిచయలో పాలు పంపులు పద్దుకున్న ప్రతి బిడ్డపై నీ కృప కలుగును గాక. అయ్యా, వారి పక్షంగా యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా, వారు నిలవబడుచుండగానే అగ్ని అభిషేకంతో వారిని వాడుకోండి, ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి ప్రభా నాయన. అయ్యా, నీ ఆత్మ కార్యాలు వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో యేసు నామంలో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నీకే వందనాలు. క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా. డినామినేషన్స్ భేదములు తొలగించండి, అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏక మనసు కలిగి ఉండే కృపను దయచేయండి. సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించండి ప్రభా నాయన. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా నాయన. ఇక మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వలె అయ్యా తండ్రి ఉండే కృప యేసు నామంలో క్రైస్తవులకి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి
నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు, దేశాలను మీరు పట్టుకోండి అయ్యా. సువార్తికులను లేపండి ప్రభా. కడవరి వర్షమేమి దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశానికి క్షేమము కలుగును కాక ప్రభు. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇజ్రాయిల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయా నిశ్చయంగా భారతదేశంలో ఒక బలమైన ఉజ్జీవము యేసు క్రీస్తు నామంలో రగులుకొనును గాక. ఒప్పింపు చేయి ఆత్మ బలముగా పనిచేయును గాక. మతోన్మాదులు మత ఛాందసవాదుల నుంచి దేశానికి విడుదల కలుగును గాక. సౌలు పౌలు వలె మార్చబడినట్లు వారందరికీ మార్పు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. రిదా నమ శరాదార లారి ఖాందారాబా. అయ్యా భారతదేశంపై నీ కృప 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 కలుగును గాక తండ్రి. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థించినప్పుడు నిశ్చయంగా దేశాన్ని స్వస్థపరుస్తానన్న వాగ్దానం మా దేశం పక్షంగా నెరవేర్చండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా నాయన అన్ని విషయాల్లో మా దేశానికి స్వస్థత కలుగును గాక. ఓ ఎస్ లార్డ్ ఇదా నమ శరాందారాబా. అయ్యా మా దేశంలో కడవరి వర్షం కురియును గాక. నిశ్చయముగా కడవరి ఉజ్జీవం రగులు కొనును గాక. అయా మా దేశ ప్రధాని గారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుని అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. అయ్యా వారి ద్వారా మంచి పరిపాలన జరిగించండి. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించమని అయ్యా ప్రార్థిస్తూ ఉదయ కాలంలో నాయన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా చేస్తున్న ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.